So question is, in hydrogen atom, if energy of an electron in ground state is minus 13.6 electronic volts. Yes, ground state యొక్క ఎనర్జీ వచ్చేసి n is equal to 1 minus 13.6 electronic volts. Then energy in the second excited state is. So students ఇక్కడ చూడండి. సో ఇది n is equal to 1. సో దీని యొక్క ఎనర్జీ ఎంత? మైనస్ 13.6 ఎలక్ట్రానిక్ వోల్ట్స్. సో n is equal to 1ని మనం ఏమంటాము? గ్రౌండ్ స్టేట్ అంటాము. సో n is equal to 2ని ఏమంటాము? ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటాము. n is equal to 3ని సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటాము. సో ఇప్పుడు మనము ఏ ఎనర్జీ కనుక్కోవాలి? సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. సో అప్పుడు n is equal to ఏమవుతుంది? 3 అవుతుంది కదా. సో చూడండి. So energy of nth orbit is equal to minus 13.6 into z square by n square electronic volts is the formula. So n వచ్చేసి ఏంటి? 3 కదా, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే. సో మైనస్ 13.6 ఇంటూ జెడ్ స్క్వేర్ ఏంటి? హైడ్రోజన్ కదా, 1 స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ వచ్చేసి 3 స్క్వేర్ ఎలక్ట్రానిక్ వోల్ట్స్. మైనస్ 13.6 ఇంటూ 1/9 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ వచ్చేసి మనకు మైనస్ 13.6 డివైడెడ్ బై 9 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మైనస్ 1.51 వస్తుంది అనమాట. సో ఆప్షన్స్లో మనకి ఎక్కడుంది? ఆప్షన్ 1లో మైనస్ 1.51 ఎలక్ట్రానిక్ వోల్ట్స్. ద సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఎనర్జీ ఏంటంటే మైనస్ 1.51 ఎలక్ట్రానిక్ వోల్ట్స్. సో హైడ్రోజన్ ఈ వాల్యూస్, ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ యొక్క వాల్యూస్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డయాగ్రామ్ అనేది మైండ్లో ఉండిపోవాలి వాల్యూస్తో సహా. వాల్యూసే ఇంపార్టెంట్ అనమాట, గ్యాప్స్ కానీ. ఓకేనా? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.